హలో అండి. ఈరోజు స్పెషల్ బాదం కొబ్బరి లడ్డు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అండ్ రుచికి రుచి. సింపుల్గా ఇంట్లో చేసుకునే లడ్డు. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టొచ్చు, ఈవినింగ్ స్నాక్స్కి ఇవ్వచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు అందరూ తినాల్సింది కంపల్సరిగా. ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో, అలాగే జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్నారో ప్రతి ఒక్కళ్ళు రోజుకో లడ్డు తీసుకోవాలి. నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు పండగల సీజన్. మొన్న నేను హాట్ రెసిపీ చూపెట్టాను, ఇప్పుడు స్వీట్ రెసిపీ. రొటీన్గా చేసుకునే అరిసెలు, లడ్డూలు, బూందీ లడ్డు కాకోకుండా ఇలా హెల్తీగా లడ్డు ప్రిపేర్ చేసుకొని ఈ పండగను మీరందరూ ఎంజాయ్ చేయండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇలాంటి లడ్డూలు మాత్రం స్కిప్ చేయకండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక కప్ బాదం తీసేసుకున్నాను. అంటే మెజర్మెంట్స్ ప్రకారం 200 గ్రామ్స్. బాదంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫైబర్ ఎక్కువ, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇది. వైటమిన్ ఈ డైలీ తీసుకోవటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతాయి, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. సో గ్రోయింగ్ కిడ్స్కి కంపల్సరీగా ఇవ్వాల్సింది. ఇలా డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇక్కడ నేను ఎండు కొబ్బరి సేమ్ క్వాంటిటీలో ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఎండు కొబ్బరి రక్తహీనతను తగ్గిస్తుంది పిల్లల్లో. అలాగే డ్రై కోకోనట్ బ్రెయిన్ ఫంక్షన్ని ప్రమోట్ చేస్తుంది. జాయింట్స్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, ఎముకలు స్ట్రాంగ్ అవ్వాలనుకున్న వాళ్ళకి డెఫినెట్గా డైలీ డైట్లో ఈ డ్రై కోకోనట్ని యాడ్ చేసేసుకోండి. అలా బాగా వేగాక కోకోనట్ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యూస్ చేసేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పు మరియు కిస్మిని యూస్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న బాదంని బరకగా ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి, ఎవ్వరు స్కిప్ చేయకండి. ఇప్పుడు ఎలాగో పండగల సీజన్ కదా, స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇలా చేయండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాదం పౌడర్ని, అందులో వేయించుకున్న కొబ్బరి పౌడర్ని కూడా వేసేసుకొని ఇక్కడ సేమ్ క్వాంటిటీ బెల్లం, కొబ్బరి పౌడరు మరియు బాదం 1 కప్ బెల్లం తీసుకొని ఇలా మెత్తగా చేసేసుకోండి. ఇక్కడ మీ స్వీట్ లెవెల్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళు ఇక్కడ బెల్లంని స్కిప్ చేసి డేట్స్ని యూస్ చేయొచ్చు. ఇప్పుడు నెయ్యిని వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. ఇలా తేమగా ఉండాలి. తేమగా ఉంటే లడ్డు చుట్టుకుందానికి చాలా బాగుంటుంది, ఈజీగా వస్తుంది లడ్డు. మీకు నచ్చిన సైజులో చిన్నవి పెద్దవి మీకు నచ్చినట్టుగా ఇలా లడ్డూలను చుట్టేసుకొని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, ఈజీగా 2 వీక్స్ ఉంటాయి. ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే 1 మంత్ కూడా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ దసరాకు మీరు ఈసారి ఇలాంటి లడ్డు, హెల్దీ లడ్డుని మీ ఫ్యామిలీ అందరూ చేయాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు చేసే బూందీ లడ్డు, అరిసెలు, ఇంకా మనం స్వీట్స్ నార్మల్గా చేస్తాం కదా, అలా కాకోకుండా ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కిడ్స్కి లంచ్ బాక్స్లో కూడా డైలీ పెట్టివ్వచ్చు. ఈవినింగ్ ఇంట్లో పెద్దవాళ్ళకి, పిల్లలకి స్నాక్స్ లాగా డైలీ ఒక లడ్డు తీసుకోండి, చాలా మంచిది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయండి. మనం ఎక్కడ షుగర్ కూడా యూస్ చేయలేదు. మొత్తం బెల్లం, బాదం, కొబ్బరి కదా, చాలా మంచిది. అందులో పచ్చి కొబ్బరి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుందానికి. బట్ ఇక్కడ మనం డ్రై కోకోనట్ పౌడర్ యూస్ చేసాం కదా, చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.